హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితోటి చల్ల పునుకులు ఎలా చేయాలో చూపించబోతున్నా. ఈవినింగ్ అయితే చాలు బయటకు వెళ్ళి తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాగా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక పెద్ద బౌల్లోకి ఒక చిన్న కప్పు వరకు పెరుగు తీసుకుని, ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1½ కప్పు వరకు గోధుమ పిండి వేసుకుని ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఇందులో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఏదైనా వాటర్ అనేది తక్కువ అయింది అనిపించినప్పుడు కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పునుగులు వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని మొత్తాన్ని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి పునుగులు వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టి 1-2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. 1-2 అవర్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇలా చిన్నగా పునుగుల కింద వేసుకోండి. పునుగులు మొత్తాన్ని హై ఫ్లేమ్లో కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మనకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకుని తింటూ ఆనియన్ నంచుకుంటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతే వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.